ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ పి సుదర్శన్ రెడ్డి ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో విపక్షాల ఇండియా కూటమి తమ అభ్యర్థిని ఖరారు చేసింది. ఎవరు ఊహించని విధంగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి తెలంగాణకు చెందిన జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పేరును ఈ రోజు అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయంతో ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం కావాలన్న అధికార పక్షం ప్రయత్నాలకు ప్రతిపక్షాలు గండి కొట్టినాయి. జస్టిస్ సుదర్శన్ రెడ్డి న్యాయ వ్యవస్థలో విశేషమైన అనుభవం ఉంది. ఆయన 2007 నుంచి 2011 వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలు అందించారు. ఆ తర్వాత గోవా లోకాయుక్తగా కూడా బాధ్యత నిర్వర్తించారు. ఆయన స్వస్థలం తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఆకుల మైలారం గ్రామం అట. ఆయన న్యాయ వ్యవస్థలో ఉన్నత స్థాయిలో పనిచేసిన ఆ తెలుగు వ్యక్తిని ప్రతిపక్షాలు తమ అభ్యర్థిగా ఎంపిక చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే అధికార ఎన్డీఏ కూటమి తమ అభ్యర్థిగా దక్షిణాదికి చెందిన సిపి రాధాకృష్ణన్ పేరును ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి బదులుగా ఇండియా కూటమి సైతం దక్షిణాది నుంచి బలమైన అభ్యర్థి నిలబెట్టాలని నిర్ణయించుకుంది. అనూహ్యంగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. దీంతో ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల పోరు ఇద్దరు దక్షిణాది నేతల మధ్య ఆసక్తికరంగా మారిందంట. ఈ ఎంపిక ద్వారా ప్రతిపక్షాలు కేవలం పోటీ ఇవ్వడమే కాకుండా న్యాయ వ్యవస్థకు చెందిన ప్రముఖుడిని బరిలోకి దించి వ్యూహాత్మకంగా వ్యవహరించాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. నిజంగానే ఈ ఎంపిక అనేది చాలా వాస్తవంగా ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి రాజకీయాలకు సంబంధం లేకుండా ఉండాలి. కానీ రాజకీయ పార్టీలు అట్లా లేవు, అన్ని అట్లే ఉండే, అన్ని అట్లే తయారు. కానీ ఇండియా కూటమి ఏం చేసిందంటే చాలా తెలివిగా అసలు రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తిని నిలబెట్టడం అనేది రాజకీయ విశ్లేషకులు మేధావులు చాలా మంది ప్రశంసిస్తున్నారు. చాలా గ్రేట్ అని చెప్తున్నారు వాళ్ళు.